Hello all, welcome back to our channel. So students, in this video we will discuss ఉపన్యాస కళ అనే లెసన్. సో తెలుగు 6th సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో సో ఈ వీడియోలో ఉపన్యాస కళ అనేది లెసన్ అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది. బై వాచింగ్ దిస్ వీడియో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. ఉపన్యాస కళ. ఉపన్యాస కళ అనే పాఠం ఏం గురించి ఉంటుందా అంటే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. అంటే లైక్ సమ్ సో కాల్డ్ ఇంట్రోవర్ట్స్ అనొచ్చు. అండ్ కొంతమందికి చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా దే కెన్ డూ ఎనీథింగ్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు ఏమనుకుంటారో, నేను మాట్లాడితే తప్పేమో అని చెప్పేసి ఆ క్రియేటివిటీని బయటికి తీయరనమాట. దాన్నే మనము ఉపన్యాస కళ అని అంటాం. ఈ లెసన్లో మొత్తం దీని గురించి ఉంటుంది. తెలివి ప్రతిభ ఉన్న విద్యార్థులకైనా ఒక్కసారి వేదిక ఎక్కి మాట్లాడాలంటే భయపడతారు. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. అంతెందుకు, మన ఛానల్లో ఫస్ట్ వీడియో చూడండి, ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ వీడియోలో చాలా అంటే చాలా ఎంత అసలు కామెడీగా ఉంటుందన్నమాట. సో మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేయాలనే నిస్సహాయంతో ఎంతో జ్ఞానం ఉన్నా కూడా మనం దాన్ని బయటికి తీయలేం. సో అది హ్యూమన్ యొక్క నేచర్ అనమాట. ఇప్పుడు వచ్చే 10 మంది ముంగట మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలామందికి కూడా 99.9% అందరూ భయపడే వాళ్ళే. అంటే లైక్ స్టేజ్ ఫియర్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఇట్లాంటివన్నీ. వేదిక ఎక్కి మాట్లాడాలంటే చేతులు కాళ్ళు వణకడం, చెమటలు పట్టడం సమానంగా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యకు కారణాలు విశ్లేషించకపోతే ఆశించిన లక్ష్యాలు సాధించడం కష్టం అవుతుంది. సో మనకి ఇట్లా అవుతుంది అనేది ఒక చిన్న ఆ టెన్షన్ మీకు లేకపోతే చాలా కష్టమవుతుంది. అంటే ఇక లైఫ్లో మీరు సక్సీడ్ అవ్వలేదు. సో ఫస్ట్ వీడియోలో నేను ఏదో చేసేసిన, అంత తక్కువ మాట్లాడేసిన అని అనుకుంటే నేను ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చేదాన్ని కాదు కదా. ఇప్పుడు ఇంతమంది నా ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. సో అప్పట్లో ఏం మిస్టేక్స్ చేసినా ఇప్పుడు ఈ వీడియోలో మిస్టేక్స్ చేయలేదు. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, ఫ్రీగా మాట్లాడుతున్నాను. సో అట్లా ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ లెసన్లో మీరు అదే రాస్తారమ్మా. విద్యార్థులు కొందరు బోర్డు దగ్గర నిలబడడానికి భయపడతారు. వేదిక ఎక్కాలన్నా, సమూహముని చూసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నా భయపడతారు. అంటే చాలామంది గుంపుగా ఉన్నా కూడా మాట్లాడాలంటే భయపడతారు. సో వీళ్ళకి తెలిసిన ఆన్సర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో క్వశ్చన్ అడిగింది, ఆ ఆన్సర్ నీకు తెలుసు, బట్ అయినా కూడా అది మీరు ఎక్స్పీరియన్స్ అంటే బయటికి చెప్పలేకుండా ఉంటారు. అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయిందని అనుకుంటున్నాను. సమూహం ముందు మాట్లాడలేకపోవడం వ్యక్తిగత సమస్య కాదు, అది సామాజిక సమస్య భావించి మార్గాలను వెతికితే అది విద్యా విధానంలో లోపల. అంటే అదేం పెద్ద తప్పేం అవ్వదు, కానీ అది మీరు చేతులారా తప్పు అనేటట్టుగా చేసుకుంటున్నారు. వేదిక మీద మాట్లాడేటప్పుడు కలిగే భావాలను స్టేజ్ ఫియర్ అని అంటారు ఆంగ్లంలో. దీన్ని కళల పరిభాష ప్లాఫ్కెట్ అంటారు. మానసిక నిపుణులు దీన్ని టోపోఫోబియా అని అంటారు. టోపోఫోబియా అంటే ఏంటంటే, ఎవరైతే స్టేజ్ ఫియర్ ఉంటుందో వాళ్ళని మనము టోపోఫోబియా అని అంటాము. స్థూలంగా పానిక్ అవ్వచ్చు. ఈ భయానికి అందరికీ ఉంటుంది. లక్షలాది మంది ఉద్దేశించే ప్రసంగానికి వారికి కూడా ప్రతి ఉపన్యాసం ముందు కొన్ని నిమిషాలు భయపడతారు. ఇప్పుడు నేను కూడా ఒక వీడియో చేయాలంటే దానికి ముందు నేను 2 minutes అయినా ప్రిపేర్ అవుతా కదా. ఇట్లా మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఇది చేయాలని చెప్పేసి. వితౌట్ దట్ నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు పెద్ద స్పీచెస్ ఇస్తున్న వాళ్ళు కానివ్వండి, ఏది కానివ్వండి, వాళ్ళు దానికి ముందు ఒక 2 minutes కానీ, ఒక 1 day కానీ ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు. ఉపన్యాస కళ అనేది నైపుణ్యులు అంటే పెద్ద తెలివి గల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది సామాజిక సమస్య కాదు, మీదే నేను తప్పు చేస్తున్నానేమో, నేను ఇలా మాట్లాడితే ఎవరో ఏదో అనుకుంటున్నారేమో అని ఒక చిన్న భయంతో మీకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సో ఎదుటివారి వినుసొంపుగా మాట్లాడడం ఒక కళ. ఎదుటి వాళ్ళతో ఒక మంచి టోన్తో మంచి వైబ్ వచ్చేటట్టు మాట్లాడడం ఒక కళ. అది ప్రతి ఒక్కరికి రాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మంచిగా మాట్లాడినా కూడా కొంచెం బయటికి రాడ్గా వినిపిస్తుంది అనమాట. ఏ తినిపో అని నేను అంట, ఏ తినిపో అని వాళ్ళు అంటారు. సో ఆ బేస్తో మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో ఎదుటి వారితో మంచిగా మాట్లాడడం అనేది ఒక క్రియేటివిటీ, అది చాలామందికి రాదు. దీన్ని అసభ్యం ద్వారా నేర్చుకోవచ్చు, అభ్యాసం ద్వారా నేర్చుకోవచ్చు.
ఆసక్తి పట్టుదల ఉంటే ఒక కళ అలవాటు అవుతుంది. మనసులో అంతర్లీనం ఉంటే శక్తిని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, లైక్ రియల్ ఇన్సిడెంట్. సో నేను 8th 9th క్లాస్ వరకు నాకు కూడా స్టేజ్ ఫియర్ అనేది ఉంటుండే. నేను చాలా మొద్దునమాట, అసలు నాకు చదువు అంటేనే ఏంటో తెలీదు అంత. ఈవెన్ ఇన్ మై 9th క్లాస్ ఆల్సో ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మై ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో లైక్ అప్పుడు స్టేజ్ ఫియర్ చాలా ఉంటుండే. సో బట్ 10th క్లాస్కి వచ్చేసరికి, 10th ఇంటర్మీడియట్ వచ్చేసరికి అరే నో, వాట్ ఎవర్ ఐ మేబీ, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను ఈసారి ఈ స్పీచ్ కంపల్సరీగా చెప్పి నేర్చుకుంటా అని ఒక స్మాల్ ఏదో స్పీచ్ లాంటిది ఏదో ఉండే మా కాలేజ్లో. అప్పుడు నేను లిటరలీ ఒక 5-6 days నైట్ అవుట్స్ చేసి ఆ స్పీచ్ని మొత్తం బై హార్ట్ చేసిన. అండ్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ దట్ స్పీచ్ ఎంత మంచిగా అవుట్పుట్ వచ్చిందంటే ఇప్పటికీ నేను మర్చిపోయాను. సో అప్పటి నుంచి నాకు కొంచెం ఈ స్టేజ్ ఫియర్ అనేది లేదు, అంటే ఉంటుంది కానీ ఇంతగానం లేదు. మరీ తడబడుతూ అంత మాట్లాడలేను కానీ బాగానే మాట్లాడతాను. సో అట్లా మన మిస్టేక్స్ ఏందో అని మనం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. సో ఈ లెసన్ మొత్తం అంతే ఉంటుంది. మా ఉపన్యాస విషయం అంటే మాట్లాడే విషయం మీద సమాచారానికి సేకరించి సంపూర్ణంగా, ఇప్పుడు ఒక వీడియో, ఇప్పుడు ఈ ఛానల్లో ఉపన్యాస కళ చేస్తున్నా. ఈ వీడియో నేను మొత్తం ప్రిపేర్ అయినాకనే కదా వీడియో అనేది చేస్తాను. వితౌట్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. వీడియో ఓపెన్ చేసి ఈ వర్క్లు పోకుండా చదువుకోండి అమ్మా అని అనను కదా. సో అట్లనే ఉపన్యాసం అనేది చేసేటప్పుడు ఒక మాట్లాడే విషయం, ఒక టాపిక్ నీకు వచ్చిందని అంటే టాపిక్ మీద నీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ మీద నీకు పూర్తిగా తెలివి అనేది ఉండాలి, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో అట్లయితేనే నువ్వు దాన్ని కరెక్ట్గా సేకరిస్తావు అని అర్థం. సో ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది మా, ఓకేనా. కంఠస్వరము, వేదిక నిర్వహణ. కంఠస్వరం అంటే టోన్. ఇప్పుడు నేను వీడియోలో ఇలా నేర్చుకోండి, అలా నేర్చుకోండి, ఇట్లా స్లోగా మాట్లాడి డెప్త్గా మాట్లాడకుండా వ్యక్తిత్వం ఇట్లా మాట్లాడుకోమని అంటే మీకు ఏం అర్థం కాదు. సో మనం ఇంత మంచిగా పోర్ట్రే చేయడం, మనం ఎట్లా ఉండాలంటే ఆడియన్స్ని మొత్తం గ్రాప్ చేసుకునేటట్టు ఉండాలి. మన మాట్లాడుతున్నామంటే అందరూ వినేటట్టుగా ఆసక్తి చూపించాలి. అంటే ఇట్లాంటివన్నీ దీని లక్షణాలు అన్నమాట. సో వ్యక్తిత్వం అంటే ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి ఎందరినో చూస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నాను అనుకో, నన్ను కొన్ని వేల మంది చూస్తారు. సో ఆ వేల మంది నన్ను చూస్తారని చెప్పి నేను ప్యానిక్ అవ్వద్దు. మాట తీరు, భావవాళ్ళు, అంటే నేను మాట్లాడే విధానం, నా డ్రెస్సింగ్ సెన్స్, నేను చేసే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ చాలామంది చూస్తున్నారు కాబట్టి అది ఒక పద్ధతితో మెయింటైన్ చేయాలి, ఓకేనా. మాటికి నోట్స్ చూడడం, అందరికీ కనిపించేటట్లు జేబులో కాగితాలు పెట్టడం, మాటల కోసం తడబడుతూ మంచిది కాదు. అంటే కళ్ళజోడు తీసి పెట్టుకోవడం కానీ, మాటికి నోట్స్ చూసుకోవడం కానీ, చేతులు నునుముకోవడం కానీ, తడుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తే ఏమవుతుంది అంటే ఎదుటోళ్ళకి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, మనకు కూడా అన్కంఫర్టబుల్ ఉంటుంది, వినాలని ఒక ఆశ ఉండదు. సో అట్లా కాకుండా మంచిగా ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. దాని ఉపన్యాస కళ అనే లెసన్లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. I hope that you have got understood by ఉపన్యాస కళ లెసన్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. నోట్స్ PDF అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, okay. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. బికాస్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్, ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకపోతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మోస్ట్లీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా స్టూడెంట్స్. ఐ హోప్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ గాట్ క్లారిటీ అబౌట్ ది తెలుగు సెమిస్టర్ 6. ఐ నో తెలుగు సబ్జెక్ట్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి, సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది, ఓకేనా. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. డూ యువర్ బెస్ట్ in the examination. All the very best. See you all in next video. Bye bye students, and thank you so much.